యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు. ఎవరున్నారు మనకి? యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మీ జీవితంలో కూడా యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన. ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ. గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. ఎవరున్నారు మనకు? సింహమైన యేసయ్య మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పాడమండి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. మన నోటితో పలుకుదాం ఆ విశ్వాసము. యెహోవాదే, యుద్ధము యెహోవాదే. విశ్వాసంతో బిగ్గరగా చప్పట్లు కొడుతూ విజయం మనదేనని మన దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చప్పట్లు కొడదామండి. విజయం మనదే, ఎందుకంటే యుద్ధము మనది కాదు, యుద్ధము. హల్లెలూయా. ఒక్క నిమిషం మనం లేచి నిలబడి మన దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. మన దేవుని ఆరాధిద్దామండి. ఇందాక విన్నట్లుగానే శత్రువు తన శక్తి అంతా, తన బలమంతా, తన ప్రతాపం అంతా చూపించాలి అనుకొని మిమ్మల్ని భయపెడుతూ ఉంటే కనుక ఈరోజు ప్రభు తన బలమంతా నీ పక్షాన చూపించబోతున్నాడు. ఎండిన ఎముకలు, మరణించిన పరిస్థితులు, మరణించిన ఒక వ్యక్తి పాతి పెట్టబడినప్పుడు ఎందులో ఉంటాడు? అంధకారంలో ఉంచబడుతూ ఉంటాం కదా. ఈరోజు మన పరిస్థితులు కూడా ఆశలన్నీ కోల్పోయి, శత్రువుల చేత తరుమబడి, భయపెట్టబడి, అన్ని విధాలుగా కొట్టబడి, మరణమైపోయిన పరిస్థితులు వంటివేమో, అంధకారంలోకి వెళ్ళిపోయామేమో. ఆయన తన ముఖ కాంతి మీపై ప్రకాశింపజేయబోతున్నాడు.
ఒక్కసారి ప్రభు వైపు చూస్తూ చెప్దామా? దేవా, నీ ముఖ కాంతి నాపై ప్రకాశింపచేయగా నేను ధైర్యము పొందుకుంటున్నానయ్యా, నేను బలము పొందుకుంటున్నానయ్యా. మరణము నన్ను ఆవరించిన నీ వాక్యము నాతో నిలిచి నన్ను బలపరచి జీవము కలిగిన నీ వాక్కు నన్ను బ్రతికిస్తున్నది. నీకు స్తోత్రమని. నీ ముఖ కాంతి నా ధైర్యము ప్రభువా. ఎల్రోయి, నీవు నన్ను చూడగా, నన్ను చూచువాడా, నన్ను నువ్వు చూడగా నా శత్రువు సిగ్గునొందెను, నా శత్రువు పారిపోయాను. శత్రు ప్రణాళిక వాడు తలుంచుతుండగానే కన్ఫ్యూజ్ అయిపోయేటట్టుగా వారి ప్రణాళిక ఆగిపోయింది ప్రభు.